పరమాత్మ స్వరూప ప్రియ శిష్యులారా, ఇప్పుడు ఈ భజగోవిందం అనే గ్రంథంలో 31 లాస్ట్ శ్లోకం, అంతిమ శ్లోకం. ఈడ ఏమిడదప్పంటగా అంతిమ శ్లోకంలో ఏముంటుందంటే గురువందన, గురువునే నమ్మాడు, ఇంకేం గురువు నిలిచి ఇంకేం ఉండదు. దానికి ఏమన్నాడు, గురు చరణంబోజ నిరభార భక్త అని ఒకటి, సంసాರದ విచిరద భావముదత సేయింద్రియ మనస నియమదేవం దక్షాసి నిజ హృదయస్థం దేవం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. స్వామి ఏమంటున్నాడు, అరే గురుచరణం భూజ నిరభార భక్త అని అంటాడు. ఈ గురు చరణ అంబుజ అంటాడు. గురువు అనేటతను ఏమిటంటే చిరకాలము ఆ భక్తిని కాపాడేటతను. గురువు అనేది పదము గుణాతీత రూపాతీత. గురువు అనేది ప్రకాశం రా. గురువు అనేది ఏమిటి తప్పంటే భారము. గురువు అనేది ఏమిటిది గొత్తా, దైవము. గురువు అనేది ఏమి గొత్తా, మోక్షము. గురుచరణం భూజ. ఆ చరణం అంటే ఏమిటిది, చరపంజరంని ముడులేసుకున్న ముడులను ఇడిపిస్తుందిరా పాదాలు దాన్ని పట్టుకుంటే. గురు చరణమని ఎవరైతే అభిషేకం చేసి పానం చేస్తాడో త్రికరణలు కాయవాచ మానస శుద్ధి అవుతావంట. 7 నదుల తీర్థ 4 దిక్కులో ఉన్న దేవులని చతురు ఏముండే కదా, 4 అంకల పోయి వస్తారు కదా చార్ధామని. 4 దిక్కుల దేవుళ్ళని మొక్కొచ్చి 7 నదుల స్నానం చేసి అశ్వమేధ యజ్ఞం చేసిన ఫలం యాడ దొరుకుతుందంటే గురుచరణాంబుజ. గురుచరణంబుజ, గురుచరణం మీద జలం పోచి ఇదే నీవు గురుదేవ అని అంటే అది అమృతమవుతుందంట. గురుచరణంబుజ నిరభార భక్త అన్నాడు. ఆ గురువు అనేది నిరభారుడు అతని. ఎవరికి? భక్తునికి, శిష్యునికి. శిష్యునికి ఎవరి సర్వస్వం అంటే గురువు. గురువు నిలిచి ఇంకేం లేదు. కానీ ఇప్పుడు చేసేలా అట్లా గురువు పేరు ఏం లేదు. ఈనేటప్పుడు గురువు పోయిన మలక లేదు. అది కాదు. గురుచరణ అంబూజ నిరభార భక్త అంటే గురు చరణంలోని ఎప్పుడైతే నమ్మి పట్టుకున్నాడో, గురువు యాడికి ముడితే ఆడికి, అది ఆడికన్నా పోయినా అతని చరణాలను పట్టుకున్నలే. ఒక దేవి భక్తుడు ఉండే, శ్రీ విద్యను సంపాదన చేసిన మహానుభావుడు ఒక మాట రాసినాడు, ఏ గురువే నిన్ను పట్టుకున్నా నీ చరణాలని, నీవు ఆడికన్నావు, నీవు ఆడికి పోతే నేను ఆడికి వస్తా. నిన్ను పట్టుకున్న మనుక నీవు స్వర్గంకి పోతే స్వర్గంకి, నరకంకి పోతే నరకంకి, కైలాసంకి పోతే కైలాసంకి, వైకుంఠంకి పోతే వైకుంఠంకి. పట్టుకున్న నువ్వు ఆడికన్నావు అన్నాడు. గురు నమ్మి అదని సమర్పణ భావం. గురుచరణంబుజ నిరభార భక్త. గురువు అనే మాట చిన్నది కాదు. ఇప్పుడు దాన్ని నానా విధంగా చెప్తారు. గురువు ఒక్కటే పదము, దానికి ఎవరు ఉపదేశం ఇస్తున్నాడో సద్గురు అప్ప అంటున్నట్ల. గురువు అనే మాట ఏమిటిదంటే అప్ప, తండ్రి, నాతుడు. ఇప్పుడు కొన్ని మంది చిన్నప్ప ఉంటాడు, పెద్దప్ప ఉంటాడు కదా, తండ్రికి తండ్రి అంటారు కదా. అట్లా గురువుకు గురువే సద్గురువు. ఎందుకంటే అతను మంత్రం ఇచ్చినాడు, ఉపదేశం విధివత్ ఇచ్చిన దానికి సద్గురు. అక్కడ భేదం లేదు. వీళ్ళేమో భేదం చేసి చెప్తారు, ఈ గురువు అట్లా ఆ గురువు అట్లా అని. గురువు అనేటి మాట ఒక్కటే, 3 లోకముల గురువుని పూజిస్తారు. గురువు నిదే సర్వ విద్యానాం విషజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తి నమః. అతని దయలేంది యా విద్యలాన యావి విద్య కాದರು ಗುರುವಿಲ್ಲದ ವಿದ್ಯೆ ಮೈಗೂಡದು. ಓವಿ ಅಭ್ಯಾಸಿಗಳಿಗೆ ಗುರು ಶಿಷ್ಯ ಸೇವವೇ ನಾರಾಯಣ. ఎవరే ఉండని, యా విద్యన ఉండని, ఆ విద్య పనికిరాంది, జడమైంది, అజ్ఞానమైన విద్య, భౌతికమైన విద్యలు కూడా గురువు ప్రశస్తి చేసింది. అతన్ని ఏమప్పటే సమ్మానం చేయాలి, అపమానం చేయరాదు. గురు ద్రోహం ఎన్నడికి చేయరాదు. గురువు ద్రోహం చేసిన 7 జన్మలు ఇడవద పాపం. ఒక్క జన్మం కాదు, దేవుళ్ళకి ఇడిచినది మనుషులది ఎంత. దానికే గురుచరణం భూజ నిరభార భక్త. నీ స్వామి ఏమంటున్నాడు, తాన గురు గోవింద పాద గోవిందాచార్య అని
భజ గోవిందం అన్నాడు. తాను గురు నుంచి ముద్రిక చేసినాడు. ఇది శిష్య ధర్మము. ప్రయత్నం ఓడి చేసినా పేరు గురువు చెప్పనంట. శాస్త్రము శంకరాచార్య చెప్పినా నా గురువు చెప్పించాడు అంటాడు. నేను కూడా ఎప్పుడేమంటా నా గురువు చెప్పిండే అంట. ఎందుకంటే అహంకారం రారాదు, అజ్ఞానం. కొన్ని ఇప్పుడు శిష్యులు ఉండరు, అతనేం నేర్పంత నేనే నేర్చుకుంటే నేనే చెప్తాండ. నీ ప్రయత్నమే, నీవు చేసిన ప్రయత్నం, నీవు సాధించిన పగరు నీవే తినరా, కానీ గురువుకు పెట్టు, ఇది నీది అని. అహంకారం పోతుంది ఆడ. ఏమనుకుంటారు, అడుగుతాడు ఏమనుకుంటారు, పగరా ఎవ్వరు అడగారు. నీ బుద్ధి, నీ శక్తి, నీ విచారము నీదే సర్వం. సమర్పణా భావం గిన ఉంటేనే అది ప్రసాదం అవుతుంది. సమర్పణా భావం లేకుంటే అహంకారం గర్వం అయ్యి అది భోగం అయ్యి రోగం వస్తుంది. అది బుధిస్తే దానికి ఈడేమన్నాడు, గురుచరణంభూజ నిరభార భక్త. నిరభారమై ఉండాలి. అతను మీద భారం విడిచిన అయిపోయి నీవే, ఇంకేం లేదు నాకు, నీ ఇంక విషయం లేదు, అంత నీవే అని ఆ గురువు చరణ కమలములని భక్తుడు అన్ని ఇంద్రియాలని మనసునే ఆడ గురువు మీద పెట్టాలి. మనసుని గురువు మీద పెట్టిన వాళ్ళకి సంసారం అనేది నీ మనసులకు రానే రాదు. దేవుని నెత్తి మీద మోసుకో, గురువుని మనసులో పెట్టుకో. సరే దేవుని మోయకుండా వత్తి నువ్వు సంసారం అంతా నెత్తి మీద పెట్టుకో, గురువుని మనసులో పెట్టుకో, ఆ భారం ఆవద్దు నీకు. వాసుదేవుడు కృష్ణుని నెత్తి మీద మోసుకున్నప్పుడు భారం అంతా ఎవ్వరు రాలేదు, అందరు వ్యవసాయం కదా. అట్లా నీవు జగత్తుని మనసులో పెట్టుకుని గురువుని నెత్తిని పెడుతుంటే అప్పుడు వాడేతో తెలియదు. గురువు మనసులో ఉండాలి, కానీ ఎవ్వరి మనసులో గురువురు లేడు. గురువు ఉంటే గురుమయమైన జగత్తే చూస్తాడు కదా. కానీ కొనికి గురుమయమే, గురువు లేనే లేడా మనసులా, గురుమయమైన జగత్తే ఆ నుంచి కనిపిస్తుంది. ఓన్లోన ఉన్నది భౌతిక జగత్తు, నామరూపాత్మకమైన జగత్తు మనసులు ఉన్నది. దానికి ఉనికి విచిత్రమైన కనిపిస్తాయి. ఆలు పిల్ల పదవి ప్రతిష్ట స్త్రీ పురుష భేదాలు కనిపిస్తాయి. ఈ భేద దృష్టి ఉండదు మనసులా. మనసుగిన స్థిరమైతే గురుచరణంభూజ నిరభార భక్త. నిరభారం అంటే సర్వం అతనికి అర్పించిన నా మనసుని అతను మేము కాడబెట్టిన వాళ్ళకి నాదేమీ లేదు ఇక ఏమన్నా ఉంటే కదా అని శివాజీ మహారాజ్, రామదాస్ స్వామి శిష్యుడు శివాజీ మహారాజ్ ఇప్పుడు జయంతి చేస్తుంటారు కదా. శివాజీ మహారాజుడు ఏమప్పంటే తురుకుల రాజ్యంలో కూడా జోలగొట్టనీకి అంత జోలి తాను రాజా చేసే గురు అందరి ఇందులో ఏమప్పంటే తురుకోల కాడ నుంచి ఇడిపించి రాజ్య స్థాపన స్వరాజ్యం అని స్థాపన చేయించే గురువు చెప్పినలాకనే స్వరాజ్య స్థాపన ఆయా. ఇక అతని ఊరుకు ఒక మందిని గుడి కట్టిపించే ప్రాణాయామం చేపిస్తుండే గురువు. ఇంకా వేదాంతంని బోధిస్తుండే, దానికి దాసబోధ అంటారు. దాసబోధలు ఏముండదంటే ప్యూర్ వేదాంతం పంచీకరణ ఆడ ఉండదు. విచార చంద్రోదయ విచార సాగర సారమంతా దాసబోధలు ఉండదు. అవే ఇంకో జ్ఞానం లేదు ఆడ. ఆడ దాసబోధం అని ఒక గ్రంథం ఇచ్చే, ఒక హనుమంత దేవుని పూజ ఇచ్చే, వయం చేయాలి, ప్రాణాయామం చేయాలి, దేహ శుద్ధి చేయాలి అని, ఇక యుద్ధం చేయాలని నేర్పే రామదాస్ స్వామి ఎవరికి శివాజీకి. శివాజీ ఏం చేశానంటే ఒక మహల్ కడుతుండే రాజ్యం ఒకటి కోట కట్టేటప్పుడు మీన పోయి నిలబడి చూసే కిందికి అందరు రాళ్ళ మోస్తుంటారు, మన్ను మోస్తుంటారు. చూడు నా నుంచి వీళ్ళందరికీ పని దొరికే, నా నుంచి వీళ్ళందరికీ ఏమంటే పని దొరికే, నా నుంచి చూడు ఇంతమంది బతుకుతుండరు అనుకొని అహంకారం పడినంట. గురు పక్కనే ఉండే ఒక ఊర్లో గురు ధ్యానంలోకి ఉండే గురువుకు తెలిసిపా, ఏమరా శివాజీ బాగా నడుస్తాడు, ఇది ఎక్కడవా అని ఆడికి వచ్చానంట. అదే గురువు వచ్చినాడు కదా అని ఒక రాయి పెట్టి అక్కడ కట్టెటికాడ ఏముండదు, ఆసనం లేవు. తో రాయి తెచ్చి కడిగి కొనబెట్టానంట గురు రామదాస్ స్వామిని. నమస్కారం చేసి ఎక్కడ పెట్టి గొప్ప అనినంట. ఎక్కడ లేదురా గీనే ఉంటే నువ్వు వచ్చినావా, నేను వస్తే చూడు ఎట్లున్నాడు గురు దయచేసే. గురు రారా దేనికి వచ్చే అహంకారం వచ్చేది ఉండదు, పెరిగితే బాగా పోగొట్టదు దాన్ని. పక్కనే ఉండి శిష్యుని కొరకు వచ్చే నమస్కారం చేసేమని శివాజీ ఆడ ఉన్న గుండు తీసుకురా అని. ఆ గుండుని తెచ్చిపెట్టి ఇలా పెట్టిరి గురువు ఆజ్ఞ అని తెచ్చిపెట్టి వారు చెప్పేదాన్ని కొట్టి పలగొట్టే దానిలోనే ఉన్న కప్ప ఎగిరి బయటికి
బయటికి పోయినప్పుడు శివాజీకి రామదాస్వామి ఏమని, అరే ఈ కప్పకి ఎవరు నీళ్ళు పోసిరి, ఎవరు గాలి ఇచ్చిరి, ఎవరు తిన్నికేసిర్రా, ఇది ఎట్లా బతికి రాయిలోనా అని. అప్పుడు అతనికి అర్థమా, ఇది నాకే చెప్తున్నాడు, ఈ దృష్టాంతం నాకే చెప్తున్నాడు ఇది అని. క్షమయ్య నాయనా అని కాళ్ళమొక్కుతాడు, క్షమయాచన అడుగుతాడు. అప్పుడు అంటాడు రాజ్యమంతా అయినా మళ్ళీ వస్తా అంటాడు. అదంతా కట్టి ఉద్ఘాటనకి పిలుస్తాడు వాస్తు శాంతికి. పిలిచినప్పుడు తామ్రప్ప గురుని కుక్కిన పెడతాడు ఆసనమేనా, చూడు రాజా దిగుతాడా. రాజు కూడా ఉండొచ్చు, గురుకు శిష్యుడవై ఉండాలి నువ్వు. దిగుతాడు ఆసనం మీనకెళ్ళి. ఇప్పుడు శిష్యులు అట్లా లేరు. గురువు వచ్చేనా ఒకనే పిలిస్తాం కదా, పక్కన ఒకనే పెట్టుకునేది. ఇప్పుడు లేచి నిలబడాలి, కాళ్ళ మొక్కలే. నాస్తికత్వ బోధ ఇచ్చేటోడు ఇప్పుడేం గౌతమ బుద్ధుడు అంటారు కదా, అంబేద్కర్ నాస్తికత్వ బోధ ఇస్తారు. నాస్తికత్వంని అంటే నిరీశ్వరవాది. బౌద్ధ ధర్మంలో ధ్యానము, సత్యంని పలకలే, అన్యాయం చేయరాదు, మోసం చేయరాదు, హింస చేయరాదు, దయా చేయలే, కరుణామయ అని అతని పేరు. ఆడగురు గురువుని మొక్కుతారు. రోడ్డుకు నిలబడి శ్రీలంకలో అన్ని దేశంలో బౌద్ధ ధర్మపుర జగత్తులో అర్థం ఉండదు. అది నిలబడిట్లా అతనికి ఏమప్పంటే దానం ఇచ్చి అడగందే వాళ్ళకి దానాలు ఇచ్చి నమస్కారం చేస్తారు, సాష్టాంగం చేస్తారు, మళ్ళా మొక్కుతారు. ఆడ బయటి దేశంలో ఈడ ఉన్న బౌద్ధ ధర్మ స్వీకారం చేసిన వాళ్ళు గురువులను తిట్టుతారు, తిట్టిపిస్తారు, నింద చేస్తారు. యా జ్ఞానమైంది వాళ్ళకి? జ్ఞానం లావుడు ఇప్పుడు జ్ఞానులు కాదురా. ఆ ధర్మంని ఆ స్వామి అంబేద్కర్ పేరు చెప్పి పాపము అతని ధర్మాత్ముడు జ్ఞాని. అతను చేసిన జ్ఞానంని అతని పేరు మీద ఓడుకొని విభాగం చేసి కులంకి కులం చేయడానికి పెట్టి కొడుకులు సమాజం కొన్ని మంది ఉండరోడు కూడా నుంచి సావధానం ఉండాలి. ఆ సమాజ దుడ్లు ఉండవని అందరిని పిలుచుకొని సత్కారం చేపించి ఇంకా మూర్ఖం చేసి ఆరలు వేసుకొని జగడలంటే ఆ పదవిని చూసి దుడ్లే తింటారు. బయట ఉండి మందిని పదవి మీద పెట్టి పదవి మీద ఉండి ఏపి కొన్ని కాడ తినేడు పనిలో దుడ్లు తినేటిదే. ఇంకా మందికి చెప్పాడు మాత్రం వేదాంతం అంతా. పాపం మంది బయట ఉన్నోడు గడుచుకొని ఓడు అప్పులు ఓడు తిప్పల పడి ఓడు బతుకుతారు. సమాజాన్ని సమ్మానం చేస్తే ఈ మూర్ఖులు ఏం చేస్తారు, సమాజ పేరు మీద ఊడని అందరినీ ఒకరు ఊరు పేరు చెప్తాడు, కేరి పేరు చెప్తాడు, ధర్మం పేరు చెప్తాడు, కులం పేరు చెప్తాడు, ఒకరికి తినబెడతాడు, తాపి తినబెట్టి ఆ సమాజాన్ని ఓడుకుంటున్నాడు వాళ్ళందరినీ. ఏ ఉడకడ జ్ఞానం లేదు. బౌద్ధత్వ జ్ఞానం కూడా ఉంటే నడుస్తుండే, దయా కరుణ ఆడ కూడా విద్వత్తు ఉండదు, ఆడ ఏం లేదు. కానీ ఊడక అవన్నీ పట్టిలేదురా. మంచోళ్ళని తిట్టిపియాలే, రాని రాదు. ఊడకి ఏం బేకని చేసుకుంటారు అందరిని పిలుచుకొని. ఓడ విషయంలో ఆడ ప్రచారం చేసుకుంటారు. కానీ ఓడది ఏముండదు, అదే చేపించుకునేకి అందరిని పిలుస్తారు. వాడు ఇంక తప్ప ఏమి సమస్య విమర్శ ఏం లేదు ఆడ. ఎవరైతే పాపం సాధులయ్యి తెచ్చి చేస్తారు సమాజాన్ని, ఏ వెనకాడ దుడ్లు ఉండకపోయి అడుగురు, తిట్టూరి, కొట్టూరి, ఏముండే అతని ఇట్లా నేర్పుతారు. ఇదా బౌద్ధులు నేర్పింది, అంబేద్కర్ నేర్పింది. దానికే ఈడు ఏమన్నాడు, ఈడు చెప్పాడు తాత్పర్యం ఏమంటే, గురుని యాడనవో నిదే సర్వ విద్యానాం విశేషే భవరోగిణాం. గురువే సర్వలోకాన, యా లోకంలా, స్వర్గంలా, మృత్యులోకంలా, పాతాళంలా. ఈ మృత్యులోకంలో భూమిని కూడా ఎన్ని సాంప్రదాయములు ఉండవో, ఆస్తికమో మతం కానీ, నాస్తిక మతం కానీ, బౌద్ధులు కానీ, జైనులు కానీ, సనాతనులు కానీ, ద్వైతులు కానీ, అద్వైతులు కానీ, విశిష్టాద్వైతులు కానీ, మళ్ళంటే ఈ సిక్కులు కానీ అందరు గురువుని మొక్కరా? మొక్కుతారు కదా. 3 లోకాలు అతను పూజ చేస్తారు. 3 లోకాలు అతను ఏమప్పటి సన్మానం ఉండదు. కానీ ఈ అజ్ఞానులు ఏం చేస్తారంటే, మూడది అభిమానం ఉన్న కొడుకులు మన నింద చేపిస్తారు. తప్పు కాదా? మనుషత్వం లేనివాడ ఒక మనిషికి సమ్మానానికి రాదు, ఇప్పుడు జ్ఞానం చెప్తాడా? దానికే గురుచరణం పూజ నిరబార భక్త. అభిమానం రారాదు గురుకాడికి పోయినప్పుడు. సర్వం గురువు అనుకున్నాను. ఆ శివాజీ రాజు ఎట్లా తోలుకొచ్చి ఇల్లు శాంతి చేసేటప్పుడు రాసిచ్చే తామ్రపత్రమైన ఇదంతా నీది అని గురు సమర్పణ గురువు ఏం చేస్తాడు? రాజ్యం నడుస్తాడే. గురువు ఏమని, అయ్యా నా ధ్యానం నా శాస్త్రం నాకు ఉండదు, ఇది నీది, ఇది ఇప్పుడు నాకు ఇచ్చిన కదా, నాది నీకు ఇస్తుండా, ఇప్పుడు నువ్వు సేవా రూపంలో చెయ్యి. ఇదంతా గురువు దాన్ని ఇచ్చినావు, నాకు నీదేం లేదు, ఇక అయిపోయా. ఇప్పుడు నేను దాసుడవు, నాకు శిష్యుడవు, నీవు భక్తుడవు, ఇక నీకు నేను ఇస్తున్నా, నా దాన్ని కాపాడు, పెంచంటాను. అదానికన్నాడు గురుచరణం భోజ నిరవార భక్త.
సంసాರದ చిరద్భువ ముక్త. ఎప్పుడు గురువుని పట్టుకున్నావు మనసు నుంచి, ఇంద్రియాలన్నీ అతనిలోన నీవు సమర్పణ చేసినట్టే సంసాರದ చిరద్భావ ముక్త. ఈ సంసారం అనేది ఉండదు కదా, ముంచెడిది తేలేడిది. చిరద్భావ అంటే ముంచుతుంది తేలుతుంది. కొందరేమో పుడతారు సస్తారు. ఈ దానిలో నుంచి ముక్తుడవుతాడు ఎవరు గురువుని పట్టుకున్నవాడు. గురువుని ఎవరు పట్టుకుంటాడో దీని నుంచి ముక్తుడవుతాడు. సంసార బంధాల నుండి పారైతాడు. అవన్నీ పోతవి. ఆ ముడిలన్నీ ఇచ్చుతాడు. హృదయ గ్రంథి తెంపుతాడు. హృదయంలో ఉన్న ఏమేమి గంటలు వేసుకున్నావు అవన్నీ ఇప్పుతాడు రా. ఇంద్రియామనః సా నియమదేవ. ఈ ఇంద్రియాలు ఏమప్పంటే నియమలోపట వస్తావన్నీ. ఈ ఇంద్రియాలు నియమలోపట వచ్చి ఆ దేవుణ్ణి ద్రక్షసి నిజ హృదయస్య దేవం అన్నాడు. అవి అన్నింటినీ ఇడిచి అతను ఏం చేస్తాడప్పంటే శీఘ్రంగా దీక్ష నుండి దక్షిత అవ్వాలి, దీక్ష నుండి శిక్షిత రావాలి, శిక్ష రావాలి. దీక్ష కూడా ఉండాలి, శిక్ష కూడా ఉండాలి. గురువుని పట్టుకున్నవాడు, గురు పాదలు నమ్మినవాడు, గురువుని చేసుకున్న వానికి సంసార భవసాగరం నుంచి మోక్షం కూడా అవుతుంది. ఇంద్రియాలు మనసు ఇవన్నీ నియమంలోన వస్తవి. మన దాన్ని కాపాడుతాడు. ఉను హృదయంలో నిజ హృదయస్థం దేవ. ఆ హృదయంలో పరబ్రహ్మ స్వరూపమైన ఆత్మని పొందేటి బుద్ధి కలుగుతుంది. నిత్యముక్తుడవుతాడు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. దానికి శంకరాచార్య ఏమప్పంటే తాన గురుని ఈ గ్రంథం చెప్పే సరళంగా, ఈ గ్రంథము కొందరు ఏమనుకుంటారు భజన గ్రంథం కాదురా. శంకరాచార్య మాటలకి తప్పే లేదు, శంకరాచార్య బొంకులకి తప్పు లేదు. శంకరాచార్య ఏమేమి మాటలు చెప్పినాడు పద్య రూపంగా ఏనికి చెప్పినాడు కొత్త భజనలు ఆడుతా పాడుతా వేదాంతంలో ఉన్న ప్రక్రియలు ఉన్న గ్రంథాల సారము తత్వంని ఈ నిజమైన అనుభవంని ఇచ్చడి సరళ శబ్దంగా సులభంగా పాడి ఆడుకుంటూ తెలుసుకునికే ఈ పదాలను రాసినాడు. ఆడన్నా ఆడొచ్చు. మరి అదే జ్ఞానం ఉంది. వేదంలో ఉన్నది, పురాణంలో ఉన్నది, శాస్త్రంలో ఉన్నది, ప్రక్రియల గ్రంథములు ఉన్నది, ఈ దానిలోనే ఉండదు. అంత సరళంగా రాసి గురువుకి ఏమప్పంటే సమర్పణం చేసినాడు. గురు పాదాంబూజ నిరభార భక్త. అతని మీద నిలిచినంత ఈ సంసార భవసాగరం నుంచి ముక్తి చేసినాడు. నా ఇంద్రియాల మనస్సు ఇవన్నీ అంటే నియమదేవ. ఇంద్రియాలని మనసుని నియమలు పెట్టు, నా మనసుని గెలిచేట్లాక చేయి. సానావతో సానోపునంతు సావీర్యం కరవావహే తేజస్వినావదిత్వమస్తు మా విద్విషావహే. నన్ను నా శిష్యుణ్ణి మనసు బుద్ధి ఇంద్రియాలు అన్ని నీకు వీర్యం ఇచ్చి కాపాడు పరమాత్మ. ఆ పరబ్రహ్మ స్వరూపం తెలుసుకునేటి బలం ఇయ్యి, బుద్ధి ఇయ్యి. ద్రక్షసి నిజ హృదయస్థం దేవ. మమ్మల్ని కాపాడి ఆ నిజమైన స్వరూప నా హృదయంలో ప్రదుర్భావమావని ప్రకటమైంది దేవా. ఆ దాన్ని నేను పొందిన భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే.